దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం భక్తుల హృదయాల్లో అమితమైన స్థానం సంపాదించుకుంది. ఈ ప్రసాదం అందుకోవడం ప్రతి యాత్రికుడికి పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభవం. తిరుమలకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు ఈ లడ్డు లేకుండా తమ యాత్ర అసంపూర్ణమని భావిస్తారు. ఈ లడ్డు కోసం భక్తులు ఎంతో ఆసక్తితో భక్తితో ఎదురుచూస్తారు. తిరుమల లడ్డు సాంప్రదాయం ఆధ్యాత్మికతో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు, స్వామివారి ఆశీస్సుల సంకేతంగా భక్తులకు ఆనందాన్ని, శాంతిని అందిస్తుంది. సోషల్ మీడియాలో ఈ లడ్డు 304వ పుట్టినరోజు జరుపుకుంటుందని వార్తలు వైరల్గా మారాయి. 1715 ఆగస్టు 2 నుంచి ఈ ప్రసాదం ప్రారంభమైందని నెటిజన్లు గ్రీటింగ్ కార్డులతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ 304 సంవత్సరాల వాదనకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్డు ప్రసాదం ప్రారంభమైన ఖచ్చితమైన తేదీ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. చరిత్రను పరిశీలిస్తే 1803లో తిరుమలలో బూందీ ప్రసాదం పరిచయమైనట్టు తెలుస్తుంది. ఆ తర్వాత 1940లో ఈ బూందీ ప్రసాదం నేటి లడ్డు రూపంలోకి మారింది. కాబట్టి ఈ లడ్డు వయసు 304 సంవత్సరాలు కాకుండా 1940 నుంచి లెక్కిస్తే సుమారు 85 సంవత్సరాలు మాత్రమే. ఈ విషయం సోషల్ మీడియాలో వార్తలు తప్పుదోవ పట్టిస్తున్నాయని భక్తులు గ్రహించాలి. లడ్డు తయారీ ప్రక్రియలో టీటీడీ అత్యంత శ్రద్ధ, నిష్టలను పాటిస్తుంది. ఈ ప్రసాదం తయారీకి ఉపయోగించే పదార్థాలు అత్యుత్తమ నాణ్యతతో కూడినవి. శనగపిండి, చక్కెర, నెయ్యి, తామర గింజలు, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, డ్రై ఫ్రూట్స్ వంటి పదార్థాలు ఈ లడ్డు రుచికి, పవిత్రతకు ఆధారం. ప్రతి పదార్థాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటారు. ఈ పదార్థాలను సేకరించడం నుంచి లడ్డు తయారీ వరకు ప్రతి దశలో శుచిత్వం, నాణ్యతను నిర్ధారించేందుకు టీటీడీ కఠినమైన నిబంధనలు అమలు చేస్తుంది. ఈ ప్రసాదం తయారీకి పవిత్రమైన వాతావరణం, భక్తితో కూడిన విధానం అనుసరిస్తారు. ప్రతిరోజు సుమారు 3 లక్షల లడ్డూలు తయారవుతాయి. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, శ్రావణ మాసం వంటి ప్రత్యేక సందర్భాల్లో ఈ సంఖ్య 4 నుంచి 5 లక్షల వరకు పెరుగుతుంది. వందలాది నిపుణులు, వంట కార్మికులు ఈ ప్రక్రియలో నిమగ్నమై ఉంటారు. టీటీడీ ఆధునిక వంటగదులను, అధునాతన పరికరాలను ఉపయోగిస్తుంది. ఈ వంటగదులు అత్యంత శుచిగా ఉంటాయి. లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యి, ఆయిల్ వంటివి ప్రత్యేక పరీక్షల ద్వారా నాణ్యతను నిర్ధారించుకున్న తర్వాతే వినియోగిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం స్వామివారి సేవలో భాగంగా భక్తితో జరుగుతుంది. తిరుమల లడ్డు ప్రసాదానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2009లో ఈ లడ్డు పేటెంట్ను, ట్రేడ్ మార్క్ను సంపాదించింది. 2014లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు లభించింది. ఈ జిఐ ట్యాగ్ ద్వారా తిరుమల లడ్డు ఒక ప్రత్యేక భౌగోళిక గుర్తింపును పొందింది. ఈ గుర్తింపు లడ్డు చారిత్రక విలువలను, ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తంగా నిర్ధారిస్తుంది. ఈ ప్రసాదాన్ని ఇతర ప్రాంతాలు లేదా ఇతర సంస్థలు అనుకరించడాన్ని ఈ గుర్తింపు నిషేధిస్తుంది. అయితే లడ్డు ధరలు కాలానుగుణంగా మారాయి. గతంలో 8 అణాలు ఉన్న ధర ప్రస్తుతం సాధారణ లడ్డు ధర సుమారు 50 రూపాయలు. కళ్యాణోత్సవ లడ్డు, ఆస్థానం లడ్డు, ప్రోక్షిత లడ్డు వంటి విభిన్న రకాల లడ్డులు భక్తుల అవసరాలకు అనుగుణంగా తయారవుతాయి. కళ్యాణోత్సవ లడ్డు బరువు సుమారు 700 గ్రాములు, ధర 200 రూపాయలు. సాధారణ లడ్డు బరువు 175 గ్రాములు, ధర 50 రూపాయలు. ప్రత్యేక సందర్భాల్లో భక్తులు ఈ లడ్డూలను తీసుకొని స్వామివారి ఆశీస్సులను పొందుతారు. ఈ లడ్డు భక్తులకు కేవలం ఆహారం కాదు, ఆధ్యాత్మిక అనుభూతిని అందించే మధురమైన స్మరణ. ఇది వారి విశ్వాసాన్ని, భక్తిని బలోపేతం చేస్తుంది. స్వామివారి దర్శనం తర్వాత ఈ లడ్డు అందుకోవడం భక్తులకు అపురూప అనుభవం. ఈ ప్రసాదం తినడం ద్వారా వారు స్వామివారి దివ్యాశీస్సులను పొందినట్టు భావిస్తారు. ఈ లడ్డు తయారీలో ఉపయోగించే ప్రతి పదార్థం స్వామివారికి నైవేద్యంగా సమర్పించబడుతుంది. ఈ ప్రక్రియ మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతుంది. తిరుమల లడ్డు చారిత్రక, సాంప్రదాయం, ఆధ్యాత్మిక విలువల సమ్మేళనం. ఇది కేవలం ఒక ప్రసాదం కాదు, భక్తుల హృదయాల్లో స్వామివారి దివ్య సాన్నిధ్యాన్ని సూచించే చిహ్నం. దీని చరిత్రను సరిగ్గా తెలుసుకోవడం, నిజమైన సమాచారాన్ని భక్తులకు అందించడం ఎంతో అవసరం. ఈ ప్రసాదం భక్తుల జీవితాల్లో విశ్వాసం, భక్తి, నైతికతకు పెంపొందిస్తుంది. తిరుమల స్వామివారి ఆశీస్సులను అందిస్తూ కొనసాగుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.